తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అసలు కమిషన్ ఏంది అధ్యక్ష, బ్యాంక్ లోన్ ఏంది అధ్యక్ష, కమిషన్ ఏంది అధ్యక్ష. ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధ్యక్ష వారు డిబెంచర్స్ రేజ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉంది. ప్లీజ్, ఎందుకంటే నేను దానిపైన ప్రత్యేకమైన ప్రస్తావనతో కూడా ఆ రికార్డ్స్ అన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది. యూపీ గవర్నమెంట్ అధ్యక్ష ఒక పబ్లిక్ పర్పస్ గురించి ప్రాపర్టీని సంబంధించి అక్కడ వాల్యుయేషన్ వేసి డిబెంచర్స్ ద్వారా వారు మనీ రేజ్ చేసుకున్నారు అధ్యక్ష. దట్ కమ్స్ అండర్ అంబిట్ ఆఫ్ అవర్ స్కోప్ ఆఫ్ అవర్ ఫినాన్షియల్ ఎక్సర్సైజ్. సో ఆ అంశం విషయంలో ఏది తీసుకురావద్దు. గత ప్రభుత్వం ఇప్పుడు అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అప్పు మేము ఎందుకు తీసుకొచ్చాము అధ్యక్ష, వారు చేసిన అప్పులు మిత్తులు కట్టడానికి మేము అప్పులు చేసినాం. సేమ్ మళ్ళీ అదే మాట్లాడితే ఎట్లా సార్ అధ్యక్ష? ఈరోజు మళ్ళీ అదే మహేశ్వర్ రెడ్డి గారు అదే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేసినని మేము ఈరోజు ప్రస్తావన చేయటానికి ఈరోజు ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి సంబంధించిన అంశం విషయంలో లేదు సార్. ఈరోజు నేను ఇండస్ట్రీ మినిస్టర్గా మాట్లాడుతూ ఉన్నా, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా మాట్లాడుతూ ఉన్నా. సత్యదూరమైన మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎల్ఏ మినిస్టర్గా వారిని సవరణ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. నేను రికార్డును స్ట్రేట్ చేయాల్సిన అంశం విషయంలో స్పీకర్ గారిని అనుమతి కోరిన. సార్, మంత్రి గారు ఈ సభను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు సార్. మంత్రి గారు చాలా ఇంటెలిజెంట్గా ఈ సభను మిస్లీడ్ చేసుకుంటూ నేను అడిగింది తప్పేమున్నది అధ్యక్ష, నేను ఒకటే స్పష్టంగా రెండు ప్రశ్నలు అడిగిన అధ్యక్ష. మీరు ఎకరానికి 75 కోట్ల చొప్పున టీజీఐఐసికి మీరు ట్రాన్స్ఫర్ చేసిన మాట, అమ్మిన మాట వాస్తవమా కాదా? ఇన్ టర్న్ డబ్బులు మీరు టీజీఐఐసి డబ్బులు గవర్నమెంట్కి ఇస్తుందా లేదా అని అడిగిన అధ్యక్ష. మీరు ఫ్రీగా ఇవ్వలేదు కదా, మీరు అమ్మిండ్రు కదా, ఆ డబ్బులు మళ్ళా మీరు అమ్ముతారా, తాకట్టు పెడతారా? ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? టీజీఐఐసికి మీరు ట్రాన్స్ఫర్ చేసి టీజీఐఐసి ద్వారా మీరు అమ్ముతారా, తాకట్టు పెడతారా, లేకుంటే మర్చెంటైల్ బ్యాంక్ ఇస్తారా? మీరు దానికోసం ఏజెంట్ని ఐడెంటిఫై చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అధ్యక్ష, అఫీషియల్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళు 2 to 3% కమిషన్ వేయడానికి కూడా ముందుకు వచ్చింది కదా అధ్యక్ష. దానికి తప్పేమున్నది? మీరు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సార్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఇన్ పబ్లిక్ డొమైన్ అధ్యక్ష. వారు చూశారు, మీరు చూశారు, ప్రజలందరూ కూడా చూసారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను ప్రభుత్వ రంగ సంస్థనా కాదా అధ్యక్ష? ప్రభుత్వ రంగ సంస్థనా కాదా? వారికి సంబంధించి ఈరోజు టీజీఐఐసికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చేసినప్పుడు వాల్యుయేషన్ ఇంత ఉంటుందని ఈరోజు మీరు ఫ్రీ చేసి ఉంటారండి. కాదు, మీరు ఫ్రీగా చేసి ఉంటారు. టుమారో నో సర్, టుమారో టు రేజ్ సమ్ డిబెంచర్, టు రేజ్ ఎనీ లోన్, ద వాల్యుయేషన్ ఈజ్ రిక్వైర్డ్. అరే ఇంకా చేయలేదు కదా, వి జస్ట్ హ్యావ్ పుట్ అన్ అడ్వర్టైజ్మెంట్. చేయకుండా ఉంటే కాదు సార్, చేయకుండా ఉన్నప్పుడే దానికి ఎవరికో వచ్చి కమిషన్ ఇస్తారట, వాళ్ళకి వీళ్ళకి కమిషన్ ఇస్తారని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఏం సార్, ఇప్పుడు ఎవరైతే హూ కెన్ అరేంజ్ ద ఫండ్స్, ద ప్రొఫెషనల్ ఫీ అనేది ఉంటుంది అధ్యక్ష. వారెవరో ప్రొఫెషనల్ ఫీజు పరంగా ఈరోజు ప్రొఫెషనల్గా దాన్ని ట్రాన్సాక్షన్ చేసేవారు ఉంటారు. మహేశ్వర్ రెడ్డి గారు బిజినెస్ మ్యాన్, హీ నోస్ బెటర్. కానీ ఆయనను పక్కదారి పట్టించేందుకు, తప్పుదారి పట్టించేందుకు వెనకాల కూర్చున్న కేటీఆర్ గారు తప్పు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నాను, నేను మహేశ్వర్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాను, పూర్తి స్థాయిలో సమాచారానికి సంబంధించి మీరు మాట్లాడిన వారు మాట్లాడిన ఒకటే కదండి, మీరు మాట్లాడిన వారు మాట్లాడిన ఒకటే. ఈరోజు చెప్తా ఉన్నాను సార్, వెనక నుంచి ప్రాంప్ట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, వెనక నుంచి సీనియర్ శాసనసభ్యులు ప్రాంప్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఏం కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ట్రాన్స్ఫర్ చేస్తే వారు ఏమన్నారు, అమ్ముకున్నారు అన్నారు. అమ్ముకుంటారా సార్? ఇది వాల్యుయేషన్ చేసి, ఈ విధమైన వాల్యుయేషన్ ఉంటే దాన్ని రాబోయే కాలంలో ఫండ్స్ రేస్ చేయడానికి ఐఐసికి సంబంధించి
మొత్తం రాబోయే కాలంలో ఇండస్ట్రియల్ పార్క్ చేయడానికి, దానికి సంబంధించి లోన్స్ ఏర్పాటు చేసుకోవడానికి, మళ్ళా తిరిగి కట్టడానికి దాని వాల్యుయేషన్ అయితే అవసరం ఉంటుంది కదా సార్. ఇంత వాల్యుయేషన్ ఉన్నా డిబెంచర్స్ రేజ్ చేసేవారో లేకుంటే అప్పులు ఇచ్చేవారో దానికి సంబంధించి ఆ విధమైన ఒక ప్రస్తావన తీసుకురావడానికి చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐఏసీకి అమ్ముకోలేదు. అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఈరోజు సత్యదూరమైన మాటలు మాట్లాడుకుంటూ వెనుక నుంచి అంట ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పర్సనాలిటీ కాదు, మాదొక్క ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ జనతా పార్టీ రిప్రజెంట్ చేస్తున్న ఒక ఫ్లోర్ లీడర్ని. ఎవరో వెనుక చెప్తే వాళ్ళ మాటల్లో వచ్చి నేను మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు సార్ నేను. ఆయన ఈ రకంగా మాట్లాడడం ముందు వారిని కరెక్ట్ చేయండి, వారిని విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఎవరో చెప్తే మేము చెప్పడం లేదు, ఆన్ రికార్డు మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే వారిని మాట్లాడమనేది ఛాలెంజ్ ఇవ్వండి, దాంట్లో డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నా. అంతే తప్ప ఈ రకంగా వారు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వచ్చి మేము మాట్లాడుతున్నట్టు మాట్లాడడం అది మంచిది కాదు అధ్యక్ష, మంత్రి గారికి తగదు అధ్యక్ష. అది రెండవది 1 minute కేటీఆర్ గారు 1 minute మాట్లాడండి సార్. ఎస్ సార్. స్పీకర్ సార్, ముందుగా ధన్యవాదాలు సార్. ఇంత దారుణంగా మొత్తం శాసనసభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అయితే ఎల్ఏ మినిస్టర్ గారికి భావ్యం కాదు. వారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ క్లియర్గా ఉంది సార్. వాళ్ళు ఇచ్చిన జీవోనే మేము చెప్తుంది కాదు, చాలా క్రిస్టల్ క్లియర్గా GOMS నెంబర్ 54 సార్. ఇందులో ఏం రాసినారో ఒకసారి నేను చదువుతాను సార్. ఏం రాసినారంటే, రంగారెడ్డి జిల్లా alienation of the government land to an extent of 400 acres in survey number 25 at Kancha Gachibowli village, Serlingampalli, in favor of TGIAC for the purpose of development of IT, etc. at the cost of market value of 75 crores per acre, handing over advance position. 75 కోట్ల చొప్పున 400 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాము అని చెప్తే 75 కోట్లకి ఇస్తే అది అమ్మినట్టు కాదా సార్? నెంబర్ 1. రెండోది, బట్టి విక్రమార్క గారేమో మేము అసలు ఒక్క గజం భూమి అమ్మలేదన్నారు. 400 ఎకరాల భూమి అమ్మినట్టుగా ఇప్పుడే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఈ జీవో ద్వారానే అమ్మారు అని స్పష్టంగా మీరే చెప్తా ఉన్నారు. మూడో మాట అధ్యక్ష, మూడో మాట. ఇప్పుడు మంత్రి గారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, గతంలో అధ్యక్ష అమ్ముకొని ల్యాండ్స్ అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇంకా పైకి కమిషన్లు, ఎవరికి మర్చెంట్ బ్యాంకర్కి 3% కమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా, దాన్ని కూడా మళ్ళీ ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తప్పు చేస్తే మీరు చేస్తారా? ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మీరు తప్పుడు పనులు చేస్తారా? నేనేమంటున్నా సార్, ఒకటే ఒక్క మాట, మీరు తర్వాత చెప్పండి మహేష్ అన్న. మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి, మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఈ రకంగా భూమి అమ్మలేదు అధ్యక్ష, వారిని కరెక్ట్ చేయండి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో మీరు అమ్మినట్లు 400 ఎకరాల భూమిని TGIACకి అమ్మి, ఆ భూమిని మీరు లోన్ తెస్తారా, అమ్మేస్తారా, ఏదో ఒక రకంగా మాకు డబ్బులు చెల్లించమని TGIACకి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా అడగండి అధ్యక్ష. వేరే రాష్ట్రాన్ని వీళ్ళు ఉదాహరణ తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అధ్యక్ష. అక్కడ ఇలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, ఇలాంటి ల్యాండ్స్ అమ్మలేదు అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యం ఒకటి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు డిసెంబర్ 2వ తారీఖు రోజు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అధ్యక్ష. వాళ్ళు విడుదల చేసిన ప్రకటన ప్రకారం డిసెంబర్ 2 2024 రోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది అధ్యక్ష. డిసెంబర్ 23 నుంచి 24 నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కేవలం 52,118 కోట్లు అని చెప్పింది అధ్యక్ష. మరోవైపు బట్టి విక్రమార్క గారు 1,27,000 కోట్లు తీసుకున్నట్టు వారు సభలో చెప్పింది అధ్యక్ష. మరి ఏది వాస్తవమో ప్రజానికానికి తెలియాలి అధ్యక్ష. ఈ రకంగా ఒకవైపు 64,000 కోట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడము, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు లేదు 1,27,000 కోట్లు మేము అప్పు తీసుకున్నామని చెప్పడము, ఈ రకంగా ద్వంద్వ స్టేట్మెంట్స్ రావడం వల్ల రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదో పట్టిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ అప్పు తీసుకున్నా, ఏ రాష్ట్రంలో అప్పు తీసుకున్నా ఒక చట్టం ఉంటుంది, FRBM చట్టం ఉంటుంది కదా అధ్యక్ష. ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ
ఇష్టానుసారంగా మీరు అప్పులు చేసి ఇష్టానుసారంగా మీరు అప్పుల కుప్పగా మార్చి ఎట్లాగో మేము వచ్చేది లేదు, మేము ఇట్లా గెలిచేది లేదు కాబట్టి ఈ అప్పుల కుప్ప ఇక్కడ పడేసిపోతే వచ్చినోడు ఏమన్నా సావని అన్నట్టుగా మాకు దొరికిన గారికి దొరికినట్లు అన్నట్టుగా వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు కదా. మరి వీరికి FRBM చట్టం వీరికి పరిధిలోకి రాదా? లేకుంటే మరి భూములు అమ్ముకోవడానికో, లేకుంటే ప్రైవేట్ సంస్థలు లోన్లు తీసుకురావడానికో, లేకుంటే మరి నాన్ గ్యారంటీ అనో గ్యారంటీ అనో రకరకాలుగా మీరు FRBM పరిధిని ఉల్లంఘించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీకు తెలివంతా కూడా FRBM పరిధిని ఉల్లంఘించి లోన్లు తీసుకోవడానికి మీరు పెట్టేటువంటి తెలివితేటలు ఈ రాష్ట్ర రేపు ఖజానాకి కాదు, ఈ రాష్ట్ర దివాలా తీసి నిన్న జరిగిన శ్రీలంకలో లేకుంటే ఇతర దేశాల్లోనూ జరిగినట్ల రేపు సంక్షోభాలు వచ్చేటువంటి ప్రమాదం మీ రాష్ట్రానికి ఉన్నది అధ్యక్ష. ఈ రాష్ట్రము ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మరి వారు 7 లక్షల కోట్లు చేసినరా, మీరు ఇంకొకరు 7 లక్షల కోట్లు చేస్తారా, 10 లక్షల కోట్లు చేస్తారా? ఈ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల ఊబిలో కూరుకొని పోతే రేపు జరిగేటువంటి భావి తరాలకు ఈ రాష్ట్రం ఒక అప్పుల కుప్పగా ఉండి వరుసలు పోయేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష. రేపు నిన్న జరిగినటువంటి శ్రీలంకనో లేకుంటే ఇంకొక వేరే దేశాల్లో జరిగినట్టుగా మన రాష్ట్రంలో కూడా అలాంటి మరి ప్రమాదం జరగకుండా నేను ముందు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు పరిధి దాటి మీరు అప్పులు చేయకండి, పరిధి దాటి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ముంచకండి. మరి కేవలం గత ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి మేము కూడా అలాంటి